హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కోడింగ్ స్కూల్. ఈ డే 1 లోపట రియాక్ట్, నోడ్, ఎక్స్ప్రెస్, మోంగోడిబి యూజ్ చేసి ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ని మనం డెవలప్ చేయబోతున్నాం. బిఫోర్ డెవలపింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లోపట ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, ఎంట్రీ, ఎగ్జిట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ బిగిన్ విత్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్లయింట్ ఆర్ ప్రోడక్ట్ ఓనర్ ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ హేమా కోడింగ్ బ్యాంక్ అనే ఒక రిక్వైర్మెంట్ వీళ్ళకుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హేమా కోడింగ్ బ్యాంక్ సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంటేషన్ని ప్రిపేర్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, ఈ విధంగా ఒక డాక్యుమెంటేషన్ని రెడీ చేసుకుంటారు. ఈ డాక్యుమెంటేషన్ లోపల వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్, లైక్ ఇప్పుడు హేమా కోడింగ్ బ్యాంక్ ఉంది. దీంట్లో వీళ్ళకి ఈ యొక్క వెబ్సైట్ లోపల హోమ్ పేజ్, రిజిస్టర్ పేజ్, లాగిన్ పేజ్, అకౌంట్ డీటెయిల్స్ పేజ్, డిపాజిట్ పేజ్, విత్డ్రావల్ పేజ్, ఈ పేజెస్ని వెబ్సైట్లో షో చేయాలనుకుంటున్నాను. సో ఈ యొక్క రిక్వైర్మెంట్ని తీసుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ లోపల బిజినెస్ టీమ్ వీళ్ళని రిసీవ్ చేసుకొని ఒక బిజినెస్ అనలిస్ట్ కంప్లీట్ రిక్వైర్మెంట్ని అనలైజ్ చేస్తుంది. సో ఈ యొక్క కంప్లీట్ రిక్వైర్మెంట్ని అనలైజ్ చేసి క్లయింట్కి ఈ యొక్క ప్రాజెక్ట్ని మేము ఎన్ని రోజుల్లో హ్యాండ్ ఓవర్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ ఏంటి అని క్వశ్చన్ చేస్తుంది. క్లయింట్ బిజినెస్ అనలిస్ట్కి ఈ విధంగా రిప్లై ఇస్తాడు. ఈ యొక్క ప్రాజెక్ట్ని మాకు 10 డేస్లో మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ 1 lakh. సో అప్పుడు బిజినెస్ అనలిస్ట్, మీ యొక్క రిక్వెస్ట్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, మేము దీని గురించి క్లియర్గా అనలైజ్ చేసి విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి రిప్లై ఇస్తాడు. నెక్స్ట్, బిజినెస్ అనలిస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ని అప్రోచ్ అయ్యి, మనకు ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఈ ప్రాజెక్ట్ 10 డేస్లో ఫినిష్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయడానికి ఎంతమంది రిసోర్స్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ని అప్రోచ్ అయ్యి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని కంప్లీట్గా అనలైజ్ చేస్తున్నమాట. ఈ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ని అనలైజ్ చేసి, ఈ ప్రాజెక్ట్కి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 3 రిసోర్సెస్ అవసరం ఉంటారు. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్, ఒక టెస్ట్ ఇంజనీర్, ఒక డెవాప్స్ ఇంజనీర్. ఈ 3 రిసోర్స్ అవసరం ఉంటుంది. మనం ఈ ప్రాజెక్ట్ని 10 డేస్లో ఫినిష్ చేయగలము అని చెప్పేసి మెసేజ్ని ప్రాజెక్ట్ మేనేజర్కి పాస్ చేస్తాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ బిజినెస్ అనలిటిక్స్కి సేమ్ మెసేజ్ని పాస్ చేస్తాడు. సో అప్పుడు ఈ బిజినెస్ అనలిస్ట్ క్లయింట్కి అప్రోచ్ అయ్యి, వీఆర్ అగ్రీ విత్ యువర్ రిక్వైర్మెంట్, మేము 10 డేస్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తాము, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ అనలిస్ట్ కోసం ఒక మీట్ అనేది నేను అరేంజ్ చేస్తాను అని చెప్పేసి బిజినెస్ అనలిస్ట్ క్లయింట్కి రిప్లై ఇస్తుంది. సో ఈ విధంగా రిప్లై ఇచ్చిన తర్వాత క్లయింట్, బిజినెస్ అనలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ వీళ్ళందరూ కలిసి ఒక మీట్ని అరేంజ్ చేసుకుంటారు. ఇంక్లూడింగ్ షేక్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ యొక్క మీట్ అనేది అరేంజ్ చేస్తారు. సో ఈ మీట్ అరేంజ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ క్లయింట్కి సంబంధించిన కంప్లీట్ రిక్వైర్మెంట్ని అండర్స్టాండ్ చేసుకొని ఒక డాక్యుమెంటేషన్ని క్రియేట్ చేస్తాడు. ఆ డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకుంటాడు. దీంట్లో కీ ఫీచర్స్ ఇచ్చేసి హోమ్ పేజ్, క్లయింట్ ఏ విధంగా ల్యాండింగ్ పేజ్ని ఉంచాలనుకుంటున్నాడు, ఏ విధంగా రావాలన్న పాయింట్స్ని నోట్ చేసుకున్నాడు. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ పేజ్ లోపల ఏ విధంగా రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఉండాలి అన్న పాయింట్స్ని ఇక్కడ నోట్ చేసుకున్నాడు. నెక్స్ట్, లాగిన్ పేజ్, అకౌంట్ డీటెయిల్స్ పేజ్, డిపాజిట్ పేజ్, విత్డ్రా పేజ్, లాగౌట్ ఫంక్షనాలిటీ, ఇవన్నిటిని క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ బేస్తోని ఈ విధంగా ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకున్నాడు. ఎట్ ది సేమ్ టైం ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన టెక్నాలజీస్ కూడా ఇక్కడే ఫైనలైజ్ చేసుకుంటాడు. సో ఇప్పుడు మనం డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్కి ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్, బ్యాక్ ఎండ్లో నోడ్.js, డేటాబేస్లో మోంగోడిబి ఉండాలని చెప్పేసి ఫైనల్ చేసుకుంటాడు. ఈ ఫైనల్ చేసిన డాక్యుమెంట్ అనలిస్ట్ బేస్తోని విత్ హెల్ప్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్తోని డెవలపర్ టీమ్ని అప్రోచ్ అవుతాడు. ఈ డెవలపర్ టీం లోపల యూఎక్స్ డిజైనర్ని యూస్ చేసుకొని ప్రాజెక్ట్ సంబంధించిన డిజైన్స్ అన్నిటిని రెడీ చేసుకుంటాడు. ఆ డిజైన్స్ ఎలా ఉంటాయంటే, ఎగ్జాంపుల్ యాజ్ పర్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ హోమ్ పేజ్ ఇలా ఉండాలి అని చెప్పేసి యూఎక్స్ డిజైనర్తోనే డిజైన్ చేయిస్తాడు. నెక్స్ట్, రిజిస్టర్ పేజ్ లోపల యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ యూజర్ నేమ్, పాస్వర్డ్, అకౌంట్ నెంబర్, బ్రాంచ్, రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ అలాంగ్ విత్ సైన్ అప్ క్లియర్ బటన్. నెక్స్ట్, లాగిన్ పేజ్లో యూజర్ నేమ్, పాస్వర్డ్, లాగిన్, క్లియర్ బటన్, ఈ విధంగా టెక్స్ట్, ఈ విధంగా లోగో అండ్ హేమా కోడింగ్ బ్యాంక్ అనే టెక్స్ట్. నెక్స్ట్,
అకౌంట్ డీటెయిల్స్ ఫామ్ని ఫైనల్ చేసుకుంటాడు. నెక్స్ట్ డిపాజిట్ ఫామ్ని కూడా డిజైన్ చేస్తాడు. నెక్స్ట్ విత్డ్రా ఫామ్. సో యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏ విధంగా అయితే టెక్స్ట్ ఫీల్డ్స్ ఉండాలి, లోగో ఉండాలి, అవన్నిటిని అనలైజ్ చేసి యూఎక్స్ డిజైనర్తో ఈ యొక్క ఫ్రంట్ ఎండ్ పార్ట్ని కంప్లీట్ చేస్తాడు. ఈ డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క డిజైన్స్ని తీసుకొని ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్ క్లయింట్తోని ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేసుకుంటారు. సో అరేంజ్ చేసిన తర్వాత ఆ డిజైన్స్ అన్నిటికీ క్లయింట్ నుంచి సైన్ ఆఫ్ తీసుకుంటారు, అంటే అప్రూవల్ అనేది తీసుకుంటారు. సో అప్రూవల్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ డిజైన్స్ని ఈ ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ తీసుకొని ఈచ్ డిజైన్డ్ పేజ్ కింద డెవలపర్కి అర్థమయ్యే విధంగా ఎలా డెవలప్ చేయాలి అనేది డిస్క్రిప్షన్ అనేది రాస్తాడనమాట. అది ఎలా ఉంటుందంటే, సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డిజైన్ ఇంప్లిమెంట్ రిజిస్టర్ పేజ్ అనేది తీసుకున్నాను. సో ఈ రిజిస్టర్ పేజ్ని ఈ విధంగా ఇమేజెస్ ఇచ్చేసి ఈ ఇమేజ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ని ఈ విధంగా ఇక్కడ ఇచ్చేస్తాడు. సో ఆబ్జెక్టివ్ ఇచ్చేసి కంటెంట్ ఎలా ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేస్తాడు అనమాట. ఈ విధంగా డిజైన్ చేసి ఈచ్ పేజ్ని డిజైన్ చేసి ఈ విధంగా ఒక జీరా బోర్డ్ లోపల లాక్ చేసేస్తాడు. ఈ జీరా బోర్డ్ లోపల ఇప్పుడు మనం 6 పేజెస్ని డెవలప్ చేయాలి. సో 6 పేజెస్కి సంబంధించిన స్టోరీస్ని ఈ విధంగా ఇక్కడ అసైన్ చేస్తాడు. ఈ అసైన్ చేసిన ఈ యొక్క జీరా బోర్డ్ని ఈ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ రిసోర్సెస్ని కలెక్ట్ చేసుకుంటాడు. సో నెక్స్ట్ ఇక్కడ ఒక డెవలపర్ని తీసేసుకుంటాడు. ఈ డెవలపర్ అనేది కోడ్ని ఇంప్లిమెంటేషన్ చేసేస్తాడు. నెక్స్ట్ ఒక టెస్టర్ని తీసుకుంటాడు. ఈ టెస్టర్ అనేది డెవలప్ చేసిన కోడ్ని టెస్టింగ్ చేస్తాడు. సో వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడానికి మీన్స్ టైం టు టైం అప్డేట్స్ తీసుకోవడానికి ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఒక స్క్రమ్ మాస్టర్ని అరేంజ్ చేస్తాడు. ఈ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడంటే ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతిరోజు అప్డేట్ని ఈ ప్రాజెక్ట్ మేనేజర్కి అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాడనమాట. సో స్ప్రింట్ని రన్ చేయడం, స్ప్రింట్ యొక్క అవర్స్ని కౌంట్ చేయడం, సో ఇవన్నిటికీ కంప్లీట్ A to Z సంబంధించిన టైమ్ లైన్స్ అన్నిటినీ ఈ యొక్క స్క్రమ్ మాస్టర్ అనేది హ్యాండిల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈ యొక్క జీరా బోర్డ్ని స్క్రమ్ మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. స్క్రమ్ మాస్టర్ ఈ జీరా బోర్డ్లో ఉన్న స్టోరీస్ని డెవలపర్ లీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవి అసైన్ చేసేస్తాడు. సో ఈ యొక్క లీడ్ డెవలపర్ ఎవరైతే ఉంటారో తాను ఈ స్టోరీస్ అన్నిటిని అనలైజ్ చేసి ఈ స్టోరీని సూటబుల్ డెవలపర్కి అసైన్ చేసేస్తారు. సో ఇక్కడ ఓన్లీ 1 ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ ఉన్నాడు కాబట్టి సో ఆ వెబ్ డెవలపర్ ఈ యొక్క 6 స్టోరీస్ని కంప్లీట్గా అనలైజ్ చేసి ఈ స్టోరీ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ యాజ్ ఎ డెవలపర్గా మనం ఈ యొక్క స్టోరీస్ని డెవలప్ చేయాల్సి ఉంది కాబట్టి మనం నెక్స్ట్ వీడియో లోపల మనం డే 2 లోపల ఈ స్టోరీని అనలైజ్ చేసి డెవలప్మెంట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేస్తామో అన్న దాని గురించి క్లియర్ అండర్స్టాండింగ్ అనేది చేసుకొని ప్రతి ఒక్క పేజ్ని స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వెళ్దాం. సో విల్ సీ యూ ఆన్ టుమారో with day 2 video. Thanks for watching. Keep learning.